హైదరాబాద్ నారాయణగూడ చోరీ కేసును ఛేదించారు పోలీసులు. ముగ్గురు దొంగలని అరెస్ట్ చేశారు. 3 కోట్ల సొత్తుని రికవరీ చేశారు పోలీసులు. బీహార్కు చెందిన ముఠాగా గుర్తించారు. గతంలో ఒక వృద్ధురాలిని చంపి దోపిడీ చేశారు ఈ నిందితుడు. ప్రధాన నిందితుడు మిల్హూపై ఢిల్లీలో 2 కేసులు నమోదయ్యాయి. తెలంగాణ ఎక్స్‌ప్రెస్‌లో నిందితులు ఉండొచ్చు, మీరు దయచేసి అలర్ట్గా ఉండండి, చెకింగ్ ఏర్పాటు చేయండి అని వారికి చెప్పడం జరిగింది. అయితే కొన్ని స్టేషన్స్లో చెకింగ్ చేస్తే దొరకలేదు, కానీ నాగ్పూర్ చేరేసరికి మా టీం కూడా ఆ టైంకి అక్కడ చేరుకుంది. వారు జీఆర్పీతో సహా కలిసి కోచ్ బై కోచ్, క్యాబిన్ బై క్యాబిన్ చెక్ చేసుకుంటూ వస్తే అప్పుడు ఈ ముగ్గురు ఒకే కోచ్లో కూర్చోవడం అనేది తెలిసింది. వారిని అదుపులో తీసుకున్నారు. అదుపులో తీసుకున్న తర్వాత అంతా చెక్ చేస్తే ప్రాపర్టీ ఇంటాక్ట్గా వారికి జరిగింది. ఈ విధంగా ఇంత ఏదైతే దొంగలించారో దాదాపు 5 కోట్ల విలువ గల ప్రాపర్టీ ఇది. సో అది మొత్తం అక్కడ అది కూడా వీడియో కాల్ చేసి అక్కడ కేడియా ఫ్యామిలీ వారికి చూయించి ఈ విధంగా వీళ్ళని పట్టుకోవడం జరిగింది. వారిని కూడా చూయించారు. వారంతా కన్ఫర్మ్ చేశారు, అవును వీరే మా ఇంట్లో పనిచేసేవారు, ప్రాపర్టీస్ కూడా ఇవి కూడా కరెక్టే ఉన్నాయి అని కూడా వారికి చెప్పడం జరిగింది. అంటే వాళ్ళు ఎప్పుడు కూడా అనుకోలేదు ఈ విధంగా తెలంగాణ పోలీస్ ఇంత ఫాస్ట్ ఉంటుందని. సో వాళ్ళు మెల్లగా ఏముందిలే అని వెళ్తున్నారు ట్రైన్లో. కానీ దాని ముందే మేము చేరుకున్నాం. నాగ్పూర్ ల్యాండ్ అయిపోయి ఉల్టా వాళ్ళు ఇటు వస్తున్నారు, మేము అటు నుంచి వచ్చాం. మీకు గుర్తుందా, ఒక నేపాల్ బార్డర్లో ఒకసారి పట్టుకున్నాం చూడండి. సో వాళ్ళు నేపాల్ వరకు వెళ్ళినా పర్వాలేదు, మేము నేపాల్ బార్డర్కి వెళ్ళి ఎస్ఎస్బితో కోఆర్డినేట్ చేసి అక్కడ కూడా పట్టుకునే సత్తా తెలంగాణ పోలీసుకు ఉంది. హ్యాండ్లర్ వీళ్ళు యాక్చువల్లీ దే ఆర్ ఆల్ ఇట్స్ అ క్రిమినల్ గ్యాంగ్. అంటే మనము ఇక్కడ ఇట్లా ఓపెన్గా చెప్పొద్దు,